వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో యూట్యూబ్ వీక్షకులకే కాదు జగమంతటికీ సుపరిచితురాలైన శ్రీమతి రమా రావి గారి రచన ఈ రోజుల్లో వింటారు. కాలింగ్ బెల్ గణగణా మోగుతోంది. అంతగా బెల్లు నొక్కేస్తున్నదెవరో అర్థం కాక వస్తున్నా వస్తున్నా పప్ప ఏమిటా గోల అంటూ తలుపు తీయబోయానంతే. తలుపు ఆశాంతం తీసే లోపలే గాలి దుమారంలాగా నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చేసింది లిట్టి. బిల్లు మోతకు విసుగు పుట్టి దుమదుమలాడుతున్నాను. కానీ దాన్ని చూసేసరికల్లా నవ్వు, ఆనందం, సంతోషం ఒకేసారి వచ్చేసాయి. ఏంటే ఆఫీస్ లేదా అన్నాను. వెళ్ళలేదు అని చెప్పి ముభావంగా సోఫాలో కూర్చుంది లిట్టి. లిట్టి అంటే అదేదో మరీ చిన్నపిల్ల అనుకునేరు. మా ఆఖరి బాబాయ్ కూతురు. ఐఐటి చెన్నైలో చదివి ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తోంది. మంచి ఆజ్ఞాకారైన మొగుడు కూడా దొరికాడు. దీని వెనకాల అతను కూడా ఉన్నాడేమోనని చూశాను. కానీ ఆ తలుపు వేసి కాస్త కాఫీ ఇవ్వు పద్దక్క అంది లిట్టి. బెల్లు శబ్దము, తలుపు శబ్దము, లిట్టి గొంతు వినేసరికి పూజ గదిలోంచి మా అత్తయ్య, లోపలి గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవహారం చూస్తున్న మా వారు ఇద్దరు వికసించిన మొహాలతో బయటకొచ్చారు. పూతరేకులు వచ్చినాయి రావే పట్టుకెళ్దువు గాని అంటే ఇప్పటికొచ్చావు అంటూ మా అత్తయ్య మేనకోడలు పక్కనే కూర్చుంది. ఏమిటే సెలవు పెట్టావా అంటూ మా ఆయన కూడా ల్యాప్టాప్తో సహా వచ్చి దాని ఎదురుగా సోఫాలో కూలబడ్డారు. లిట్టి ముభావంగానే ఉంది. మామూలుగా అయితే 10 రోజుల తర్వాత వచ్చాను నేను అంటూ మా అత్తయ్యని కావలించుకుని ఊపేసి హాయ్ మిస్ యూ సో మచ్ సీను బావా అంటూ మా ఆయన భుజాలు పట్టుకుని వేళ్లాడేది. ఒక్క నిమిషంలోనే మా ముగ్గురికి అది మామూలుగా లేదు అని అర్థమైంది. పెద్దవాళ్ళందరికీ ఉండే సహజమైన ఆలోచనతో మా అత్తయ్య ఏమిటే ఒంట్లో బాగుంటోందా, ఏదైనా విశేషమా అని అడుగుతూ దాన్ని చెంపలు మెడ ముట్టుకు చూసింది. ఎనీ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్ అంటూ మా ఆయన కుశలం కనుక్కోపోయారు. ఆహా అదేం లేదు, విసుగ్గా ఉందంతే అంటూ లిట్టి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎన్నడూ చూడని ఈ ధోరణికి మేము ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఆ మొగుడుతో ఏమైనా దెబ్బలాడిందేమోనే అంది అత్తయ్య. ఇంకా నయం, అతను అలాంటివాడు కాదమ్మా అన్నారు మా ఆయన. ఒరేయ్, దాన్ని ఏమైనా అంటే నీ కోపం వస్తుంది కానీ ఇదేమీ తక్కువది కాదురా. పద్దో కాస్త కాఫీ కలిపి పట్టుకురా అమ్మా, ఈ లోపునే కనుక్కుంటాగా అంటూ అత్తయ్య లేచి లోపలికి వెళ్ళింది. సరేనంటూ వంటింట్లోకి వెళ్ళాను. లిట్టి మా ఆఖరి బాబాయ్ కూతురు. మా శారద పిన్ని మొదటి 2 పురుళ్ళకి పుట్టింటికి వెళ్ళినా 3ఓసారి పురుడు మా ఇంట్లోనే పోసుకుంది. ఆ 3ఓసారి పుట్టినదే ఇది. 8వ క్లాస్లో ఉన్న నేను, ఇంటర్లో చేరిన మా బావ దీన్ని వంతులేసుకుని మోసేవాళ్ళం. మహాముద్దుగా ఉండేది. కొత్తగా వచ్చి చేరిన ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల లిటిల్ బేబీ అంటూ ఉండేవాళ్ళం. అది కాస్త లిట్టి అయింది. ఆ లెక్క ప్రకారం ఇదే మా మొదటి బిడ్డ. మా పెళ్ళయ్యాక పండగలకి, ఎండాకాలం సెలవులకి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేది. దానికి తోడు మా నాన్నమ్మ పేరు లలిత. ఆ పేరు దీనికి పెట్టేసరికి మా అత్తయ్యకు కూడా అదంటే మహాముద్దు. చదువులో కూడా చాలా బాగుండేది. దానికి ఐఐటి సీట్ వచ్చినప్పుడు మా నాన్న, మా ఆయన ఎంత పొంగిపోయారో. మా బాబాయికి ఉన్నంత పుత్రికోత్సాహమే మా ఆయనకు కూడా కలిగిందంటే నమ్మండి. తన చదువు ఈ పెళ్ళయ్యే నాటికి మేము చెన్నై చేరాం. అనుకోకుండా దానికి ఇక్కడే ఉద్యోగం వచ్చింది. సందీప్ కూడా చాలా మంచి పిల్లాడు. ఇద్దరికి మంచి ఎంఎన్సీలో ఉద్యోగాలు వచ్చాయి. ఒకే చోట ఉండడం వల్ల వారం వారం మా దగ్గరికి వస్తూ పోతూనే ఉన్నారు. పెళ్ళయి అప్పుడే 2 ఏళ్ళు అయింది. ఇంకా పిల్లల్ని కానీ ఆలోచన చెయ్యవే అని మా అత్తయ్య దాన్ని వచ్చినప్పుడల్లా పోరుతూ ఉంటుంది. ఈ కాలంలో పిల్లలకి అలాంటివి చెప్పకూడదమ్మా అని మా ఆయన అత్తయ్యని సరిచేస్తూనే ఉన్నాడు. ఇవాళ ఉరమని పిడుగులా ఇలా వచ్చేసింది. సహజంగానే మొండిపిల్ల. మొగుడు పెళ్ళాలు ఏదో వాదించుకుని ఉంటారు. ఇది మూతి ముడుచుకుని మా ఇంటికి వచ్చింది అనుకుంటూ నేను కాఫీ కలిపేందుకని వెళ్ళిపోయాను. లోపల నుంచి అత్తయ్య ఏమైందే అని అడగడం లీలగా వినపడుతూనే ఉంది. లిట్టి ఏడుపు గొంతుతో సందీప్ నన్ను కొట్టాడు అత్తయ్య.
నేను కలుపుతున్న కాఫీ గిన్నెని స్టవ్ని వదిలేసి గబాల్న గదిలోకి వెళ్ళాను. మా ఆయన ల్యాప్టాప్ వదిలేసి ఎంత పనిచేశాడు, వాడసలు మనిషేనా అంటూ లేచొచ్చారు. అత్తయ్య తెల్లబోయింది. కొడుకు గొంతులోనూ కదలికల్లోనూ ఆవేశం చూసి నువ్వు ఉండరా అంటూనే, లిట్టి అసలేం జరిగిందో మొదట్నుంచి చెప్పమ్మా అని మేనకోడల్ని సముదాయించింది. లిట్టికి ఏడుపు గొంతే ఉంది కానీ కళ్ళల్లో నీళ్లు లేవు. అప్పుడు మా ఆయన ఉద్రేకంగా వాడు కొట్టాడు మొర్రో అంటుంటే నువ్వు కుశల ప్రశ్నలు వేస్తావేమిటమ్మా, మావయ్యకి ఫోన్ చేస్తాను, ఇదేదో తేల్చాల్సిందే అంటూ రంకెలు వేశారు. అత్తయ్య మా ఆయన్ని నువ్వు ఆగరా అంటూ కసిరింది. నువ్వు చెప్పవే అంది. లిట్టి మెల్లిగా గుటకలు మింగి, ఆఫీస్లోనేమో ఆన్సైట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, నేను అది తీసుకున్నాను. ఆఫీస్లో ఓకే చెప్పి ఇంటికి వచ్చేసరికి సందీప్కి నాకు గొడవ అయింది. నేనేమో వద్దన్నాను, నువ్వెందుకు తీసుకున్నావు అంటాడు. నేను వెళ్తాను, 6 నెలలే కదా, నాకెప్పటి నుంచో అమెరికా వెళ్ళాలనుంది, ప్రాజెక్ట్ చివరికి వచ్చాక నువ్వు వద్దు కాని సందీప్, ఓ 2 వారాలు జాలీగా తిరిగి ఇద్దరం ఇంటికి వచ్చేద్దాం అన్నాను. 6 నెలలంటే అవుతుందా, ఏడాదైనా పట్టచ్చు, మనం ఈ ఏడాది పిల్లల్ని కందాం అనుకున్నాం కదా అని గట్టిగా అరిచాడు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయా, పిల్లలు పుట్టాక వదిలేసి వెళ్ళడం కుదురుతుందా, ఇప్పుడే చేసేయాలి. ఆహా, ఏమైనా సరే నేను మానను అన్నాను. అత్తయ్య చాలాసేపు వాదించుకున్నాం. అప్పుడు సందీప్ ఏమో నా మీదకు చెయ్యి విసిరాడు చెప్పింది లిట్టి. ఇంతలో పొయ్యి మీద పెట్టిన కాఫీ మాడిపోయిన వాసన వచ్చేసరికి నేను మళ్ళా వంటింట్లోకి పరిగెత్తాను. స్టవ్ కట్టేసి ఆ గిన్నె సింకులో పారేసి నేను మళ్ళీ వచ్చేసరికి మా అత్తయ్య తారాస్థాయికి చేరుకున్న గొంతుతో, హోసినీ దుంపదేగా, ఎంత పనిచేసావే, ఎంత అప్రతిష్ట, చా 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 చా, మన ఇంటా వంట ఉందా అంటూ గట్టిగా అరుస్తోంది. గుమ్మంలో మా ఆయన అప్రతిభుడై నించున్నాడు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. సందీప్ కొట్టాడని విన్నానే కానీ మధ్యలో ఇదేం చేసిందని అత్తయ్య తిడుతోందో తెలియలే. లిట్టి బిక్కమొహం వేసుకుని అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని చెప్తోంది. ఇంతలో నా ఫోను మోగింది. అవతల నుంచి సందీప్, లలిత్ వచ్చిందా అండి అని అడిగాడు. అతనితో ఏం మాట్లాడాలో తెలియలేదు. వచ్చిందండి అన్నాను ముభావంగా. ఎంతసేపు అయింది అని అడిగాడు. 1 గంట పైన అయిందండి అన్నాను. తన్నక్కడే ఉంచండి, ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, మేము వస్తున్నాం అని చెప్పాడు. నేను అనే లోపల ఫోన్ పెట్టేశాడు. లోపల జరుగుతున్న నాటకం ఏమిటో అర్థం కాక ఆ ఫోన్ అక్కడే పడేసి నేను గదిలోకి వెళ్ళాను. మా అత్తయ్య ఏదేదో అంటోంది. అతను కొడితే దీన్ని తిడతావేంటి అత్తయ్యా అన్నాను నేను. తిట్టకేం చేయమన్నావే, మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టు ఆ పిల్లాన్ని తిరిగి కొట్టి ఇదొచ్చి మన ఇంట్లో కూర్చుంది కోరివి అంటూ దాని నెత్తి మీద మొట్టికాయ ముట్టింది అత్తయ్య. 1 నిమిషం దాకా నాకేం జరిగిందో అర్థం కాలేదు. లిట్టిని కుదుపుతూ, నిజమేనేమిటే అన్నాను. అవును పొద్దక్క, నన్ను కొట్టేసరికి కోపంలో ఒళ్ళు తెలియక తిరిగి నేను 2 చంపకాయలు కొట్టాను. తీరా కొట్టాక భయం వేసింది, ఆపళాన్ని బయటికి పరిగెత్తుకొచ్చేసాను అంతే అంది. తన ముద్దుల మరదల్ని మొగుడు కొట్టాడని తెలియగానే తోడల్లుణ్ణి శంకరగిరి మాన్యాలు పట్టించాలని భావించిన మా ఆయన వాళ్ళ అమ్మకేసి బేలగా చూస్తూ, ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు. ఇంకేం చెయ్యాలి, వీళ్ళ నాన్న అమెరికాలో ఉన్నాడు, మనకు తప్పదు, కారు తీయి, నిన్ను మోసుకుపోయి సారీ చెప్పించి అక్కడ దింపేసొద్దాం అంది మా అత్తయ్య. 2 రోజుల కిందట పక్కింట్లో అయిన డైవోర్స్ మీటింగ్ గుర్తొచ్చి నాకు అత్తయ్యకి కాళ్ళు ఉణికిపోతున్నాయి. అత్తయ్య, కృష్ణ దేవుడా, ఎంత కష్టం తెచ్చి పెట్టావురా నాయనా, మన ఇంట వంట లేదు, ఈ మొగుళ్ళను కొట్టడాలు, ఈ పోట్లాడుకోవడాలు, ఈ పంచాయతీలు ఏమిటో ఇవన్నీను. నిన్ననే కదా అంతసేపు మాట్లాడుకున్నావు, తెల్లారేసరికి ఇదిలా మన్నెత్తిన పడిందే, ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా కృష్ణ అంటూ నెత్తి బాదుకుంది. ఇంతలో నేను చెప్పాను, అత్తయ్య సందీప్ ఫోన్ చేశాడు, మేము వస్తున్నాం, దీన్ని ఎక్కడికి పంపొద్దు, ఇక్కడే ఉంచండి అన్నాడు. అత్తయ్య తెల్లబోయింది. మేము అంటే ఎవరే, అతనొక్కడే కాదా అంది. గోళ్లు కొరుక్కుంటూ తలొంచు కూర్చున్న లిట్టి, మా మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య అంది. ఆ మాట వినేసరికి అత్తయ్య గంగవెర్రులెత్తిపోయింది.
అయ్యో అయ్యో, మావగారింట్లో ఉండగానేమో గుండి కొట్టొచ్చావుటే. ఇంకేముందిరా సీను, దీని కాపురం గంగలో కలిసిపోయిందిరా. నువ్వు పక్కనే ఉంటావు, ఏదో ఉద్ధరిస్తావని వాడు, అదే వీళ్ళ నాన్న, దీన్ని నీకు అప్పచెప్పాడు. నువ్వు నీ పెళ్ళం కలిసి ఈ పిల్లని అతిగా ఆరాబం చేసి మొగుండి కొట్టే స్థాయికి తీసుకొచ్చారు. ఇంకేముంది, వీళ్ళ అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి విడాకుల్లాయర్ దగ్గరికి తయారవుదువు గాని అంటూ అత్తయ్య వీరంగం చేసింది. ఇప్పటిదాకా బిగబట్టు కూర్చునున్న లిట్టి, డైవోర్స్ తప్పవా అత్తయ్యా అంటూ బెక్కుతూ మెల్లిగా ఏడవడం మొదలెట్టింది. అసలు నేను ఇలా చేసేదాన్నే కాదు. సందీపే అరిచి అరిచి నా కోపం తెప్పించాడు అంటూ ఏడుపు మొదలెట్టింది. ఏడుస్తున్న లిట్టిని చూసేసరికి అత్తయ్య కడుపులో బెంగొచ్చేసింది. దాన్ని కావలించుకుని, మా అమ్మే ఏడవకే తల్లి, ఇంత పని చేసి వచ్చావు. మీ మావగారు అడిగితే ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పాలే? ఆయన కూడా వస్తున్నాడు, ఏమంటాడో ఏమిటో. అతను నిన్ను కొట్టాడే అనుకో, మీ అన్నయ్యో నాన్నో మీ పెద్దబావో చెప్పకాయ వేస్తే చిన్నప్పుడు ఎప్పుడైనా తిరిగి కొట్టావు. మరి ఇతన్ని కొట్టడం ఏమిటి చెప్పు? నీకంటే పెద్దవాడు కదమ్మా, ఆ రకంగా ఆలోచించాలి కానీ ఫ్రెండ్స్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటే ఎలాగే మొగుడు పెళ్ళాలు అంటూ ఏవేవో బోధలు మొదలుపెట్టింది అత్తయ్య. ఇంతలో బెల్లు. హడలెత్తిపోతూ నేను సీనుబావ బయటికి పరిగెత్తాం. తలుపు తీస్తే విషాదంగా మొహం పెట్టుకుని సందీపు, ధుమధుమలాడుతూ వాళ్ళ నాన్నగారు పట్టాభిగారు కనిపించారు. ఈ పట్టాభిగారు ఎయిర్ ఫోర్స్లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక ఆ కోటాలో బ్యాంకు ఉద్యోగం సంపాదించారు. చాలా పద్ధతి తీరు కలిగిన మనిషే, కానీ కాస్త కోపధారి, పెద్ద గొంతుతో మాట్లాడతారు. లోపలికి వస్తూనే తన సహజమైన ధోరణిలో, ఏంటండి అంతా ఎలా ఉన్నారు? మీరు నన్ను క్షమించాలి, ఇలా రావాల్సి వచ్చింది. మరి ఏది మా కోడలి పిల్ల అన్నారు. భయంతో వణుకుతున్న లిట్టిని అత్తయ్య బయటికి తీసుకొచ్చింది. పట్టాభిగారు, ఏమండి వదినగారు కులాసానా అని పలకరించారు. అత్తయ్య చాలా అపాలజెటిక్గా మొహం పెట్టి, క్షమించండి ఇలా జరగడం అని ఏదో చెప్పబోయింది. అత్తయ్య వెనక జరిగి దాక్కోవడానికి చూస్తున్న లిట్టిని చూస్తూనే పట్టాభిగారు, ఏమమ్మాయి ఇలా ఓ చెంపకాయ కొట్టి పరిగెత్తుకొచ్చేసావు, వీడిని వంగదీసి వీపు పగలగొట్టద్దు అన్నారు. జరిగిన సంఘటన మీద ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలి, సందీప్కి ఎలా నచ్చజెప్పాలి, ఆయన్ని ఎలా క్షమాపణ అడగాలి అని ఆలోచిస్తూ బోల్డ్ అన్ని రిహార్సల్స్ నోట్లోనే వేసుకుంటున్న నేను మా ఆయన తెల్లబోయాం. వయస్సులోనూ అనుభవంలోనూ పెద్దదైన మా అత్తయ్య ఆయన ధోరణి కనిపెట్టేసి క్షమాపణలు మానేసి, అయ్యో అయ్యో ఎంత మాట, సంసారాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏదో చూసి చూడనట్టు పోవాలి అంటూ లోపాయికారిగా మాట్లాడింది. పట్టాభిగారు, నాన్ సెన్స్, ఇలాంటివి జరగడం ఏమిటి? ఇదేమన్నా పాతకాలమా? అమ్మాయి మీద చెయ్యెత్తేట దౌర్భాగ్యుడు. మీ పిల్ల కాబట్టి ఓ చెంపకాయతో సరిపెట్టి వచ్చేసింది, అదే నా కూతురు అయితేనా చితక్కొట్టేదు అంటూ ముక్తాయించారు. కాసేపు మా అత్తయ్య ఆయన ఎవరి భాషలు భావాల్లో వాళ్ళు గడగడా మాట్లాడేసుకున్నారు. తెల్లమొహాలు వేసుకుని వాళ్ళిద్దరినీ వింబుల్డన్ మ్యాచ్ చూస్తున్నట్టుగా చూస్తూ నుంచున్న నాకు మా ఆయనకి అర్థమైంది ఏమిటంటే, కోడలి మీద చెయ్యెత్తిన కొడుకుని ఆయన యథాశక్తి చివాట్లు వేసి, ఒకవేళ పిల్లమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మొగుడు మీద 499 పెట్టేస్తుందేమోనని కంగారు పడి కొడుకుని మా ఇంటికి క్షమాపణలు అవి చెప్పించి అవసరమైతే కాళ్ళు కూడా పట్టించడానికి ఈడ్చుకొచ్చేశాడు అని. దీన్నెలా సర్దాలో తెలియక అయోమయంలో ఉన్న మాకు ఇది ఒక షాకే, కానీ ఈ కాలపు పరిస్థితుల్ని అర్థం చేసుకుని బాధేసింది. అనుభవజ్ఞురాలైన మా అత్తయ్య ఆయన భావాలన్నీ అర్థం చేసుకుని ఆయన్ని కాస్త సాంత్వనపరిచింది. ఈ లోపల మా ఆయన వాళ్ళ అమ్మ సైగను అందుకుని సందీప్ని దగ్గర కూర్చోపెట్టుకుని, చూడు సందీప్, ఇది నీ భార్య కాకుండా మీ చెల్లెలే అనుకో, దానికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తావు, అవునా కదా? కానీ నువ్వు చెయ్యెత్తావు కదా, చూడు, పెళ్ళయ్యాక పెళ్ళామే అమ్మ, పెళ్ళామే అక్క, పెళ్ళామే చెల్లీను, వాళ్ళందరితోనూ నువ్వు ఎంత ఆపేక్షగా ఉంటావో
అలాగే ఉండాలి పెళ్ళాంతోనూ. కానీ పెళ్ళాం చులకనైపోకూడదు అంటూ 4 మంచి వాక్యాలు చెప్పాడు. నేను లిట్టీని వంటింట్లోకి లాక్కుపోయి, ఇలాంటివేమైనా వచ్చినప్పుడు 1, 2, 3 అని 50 దాకా అంకెల్లో లెక్కెట్టుకోవాలి, అంతేగాని ఇలా తొందరపడకూడదు అని అట్టే గట్టిగా కాకుండా కాస్త మంచి మాటల్లో చెప్పాను. వంటింట్లోంచి బయటికొచ్చిన లిట్టి చిన్న చిన్న అడుగులతో వెళ్ళి మొగుడు పక్కనే కూర్చుంది. సందీప్ తన చేతులు పట్టుకుని, సారీ లల్లి, ఇంకెప్పుడు అలా చెయ్యను అని జాలిగా చెప్పాడు. నేనే సారీ అంటూ ఏడుపు గొంతుతో మొగుణ్ణి కావలించుకుంది. నేను మా ఆయన అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాం. అత్తయ్య పట్టాభిగారు హాల్లోకి వచ్చారు. ఆయన అసలేమీ జరగనట్టు మొహం పెట్టి, పదమ్మా ఇంటికి పోదాం, ఇవాళ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాంగా అంటూ కోడల్ని పిలిచారు. ఇంకా నయం, మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? భోజనాలు చేసి సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళొచ్చు అంటూ అత్తయ్య వాళ్ళని బలవంతంగా ఉంచేసింది. పెద్దవాళ్ళమంతా లోకాభిరామాయణంలోకి దిగాం. నా సైగనందుకుని లిట్టి మొగుడు చెయ్యుచ్చుకుని మేడ మీదకు దారితీసింది. మేం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పట్టాభిగారు ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి సిగ్నల్ రావట్లేదని బయటికి వెళ్ళారు. దొరికిందే సందని మా అత్తయ్య, ఏమర్రా ఇవాళకి గండం గట్టెక్కిందనుకోండి, కానీ తన మావగారు భయపడ్డాడని, వీళ్ళని ఇలా బెదిరించొచ్చని అదని మన చెండికకి తెలియనివ్వకండే. అసలు మన వాళ్ళెవ్వరికీ కూడా చెప్పద్దు, ఏమీ జరగనట్టే ఉండిపోదాం. సేవ్, ఇది మర్చిపోమని, ఆఖరికి ఫ్రెండ్స్తో కూడా ఈ ముచ్చట చెప్పొద్దని దాంతో ఒట్టేయించుకోవే అని చెప్పింది నాతో. అంతెందుకే అమ్మా, ఏముంది ఇందులో, వడ్ల గింజలో బియ్యపు గింజ అంటూ తేలిగ్గా చప్పరించారు మా బావ కమ్ శ్రీవారు. అదే మరి మీ తెలివితేటలు. ఒరేయ్, మొండి చేతుల వాడి కటుకులు తినడం నేర్పించకూడదురా. ఈ కాలం పిల్లల్ని నమ్మలేము, అందులోనూ మన చెండిక మరీను. కోపం వచ్చినప్పుడల్లా మొగుడిని 2 లెంపకాయలు కొట్టచ్చు, ఆనక తీరిగ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోపధారి మావగారిని గడగళ్లాడించవచ్చు అని అర్థమైందో. ఇహ నీ ముద్దుల మరదలు రోజు ఆ పని మీదే ఉంటుంది. ఇహ నువ్వు ఈ పంచాయతీలే తీర్చుకుంటూ ఉండాలి. మరంచేత జాగ్రత్త పడండి అని ముక్తాయింపిచ్చింది అత్తయ్య. అది నిజమే అని నేను మా ఆయన తలూపేశాం. వసంతవల్లరిలో జగమంతటికి సుపరిచితురాలు శ్రీమతి రమారావి గారి రచన ఈ రోజుల్లో విన్నారు. మిత్రులంతా కథ ఉత్కంఠతో వినే ఉంటారు. అయితే ఈ కథలో మన కథానాయిక లిట్టి భర్త పేరు ఏమిటి చెప్పండి చూద్దాం, కామెంట్స్లో తెలియచేయండి. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.